ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా వీరుమామ ఏం చేసినా సరే విలక్షణంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన బిగ్ ఎఫ్ఎంలో ఒక ప్రత్యేక తానేంటో తన నిరూపించుకున్నాడు. అలాగే విశాఖలో ఉన్న యువతి యువకులందరికీ కూడా అవకాశాలు కల్పించాలని అనేక షోలు నిర్వహించడం జరిగింది. మరి ఎప్పుడు కూడా పర్యావరణ రహిత వినాయకుడిని ఏర్పాటు చేయాలని దానికి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం నుంచే తొలిగా పేపర్లు కూడా తీసుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. మరి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ విశాఖలో వీరుమామ అంటే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఈరోజు 6వ వార్షికోత్సవం జరుపుకొని ఇక్కడికి ప్రతిభావంతులందరికీ కూడా అవార్డ్స్ ప్రదానం చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమంకి వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున నన్ను ఆహ్వానించడంతో పాటు మా జర్నలిస్టుల్లో ఒక ఇద్దరికి అవార్డ్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కూడా నిజంగా చాలా గర్వించదగ్గ వ్యక్తులు. ఒకరు అత్యంత సీనియర్ అయినటువంటి హిందూ సుబ్రహ్మణ్యం గారు. విశాఖపట్నంలో హిందూ సుబ్రహ్మణ్యం గారు తెలియని వారు ఎవరు ఉండరు. హిందూబాబు అటువంటి వ్యక్తుల్ని నిజంగా సెలెక్ట్ చేసుకున్నందుకు నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. మరొక ఇంకొక ఆయన ఉత్తరాంధ్ర మాండలిక మాంత్రికుడు. అదేవిధంగా ఎన్నో కథలు రచయితలు రాసి దేశ విదేశాల్లో అత్యుత్తమమైన అవార్డు సంపాదించుకొని మా వైజాగ్ జర్నలిస్టులందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన ఒకప్పటి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి, నేడు పబ్లిక్ ఎడిటర్ అయినటువంటి చింతకింద శ్రీనివాసరావు గారు. వారిద్దరికీ కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఈ అవార్డ్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వీరమమ్మ మరియు వారి టీంకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ